ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నీవానందరసైకమూర్తివి అని ఆనంద నిలయ దివ్యధామంలో వేంచేసి ఆనందప్రదమైన దర్శనమిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ వీక్షించే భక్తులకు ఆనందాన్ని పెంపొందించేటటువంటి ఆనంద నిలయ వాసుని యొక్క నిత్య కళ్యాణోత్సవం కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భక్తులందరికీ కూడా స్వామి ఒకటే చెబుతూ ఉన్నారు, భక్తులారా నా పాదాలాశ్రయించండి, పాదములాశ్రయించుమని పావన హస్తము చూపుతున్. వేనామాల వెనుడైనటువంటి స్వామి, మూడు నామాల ముద్దు గోవిందుడైనటువంటి స్వామి, శంఖచక్రధారి అయినటువంటి స్వామి, సర్వాంతర్యామైనటువంటి స్వామి, పుష్పాలంకార శోభితుడైనటువంటి స్వామి, ఆయనే వెంకటేశ్వర స్వామి. అలాంటి స్వామివారి యొక్క నిత్య కళ్యాణోత్సవం మనం వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ఇంతమంది భక్తులు ఆనందంగా వీక్షిస్తున్నారు. ఎవరి భక్తులు? దివి నుండి దేవతల్ భూమిపైకి దిగి వచ్చి భక్తుల రూపాన పరవశింపా. భక్తుల కొరకు భగవంతుడు, భక్తుల మధ్య భగవంతుడు, భక్తుల చెంత భగవంతుడు, భక్తులతోటి భగవంతుడు. అసలు వెంకటేశ్వర స్వామి వారు వైకుంఠము నుండి అలవైకుంఠము నుండి ఇలవైకుంఠానికి వచ్చిందే భక్తుల కోసం. నాహం వసామి వైకుంఠే మద్భక్తా ఎత్ర గాయంతే తత్ర తిష్టామి అని చెప్పారు స్వామివారు. ఆ విధంగా స్వామివారి దర్శనం కలిగింది. భక్తులంతా ఆనందంతో వీక్షిస్తున్నారు. మరి అమ్మవారి దర్శనం కలుగుతూ ఉన్నది. అమ్మవారిని దర్శిద్దాం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం, అమ్మవారి యొక్క కటాక్షాన్ని పొందుదాం. ఎందుకంటే సమస్తమైనటువంటి భక్త జనావళిని కటాక్షించేటటువంటి స్వామివారికి నిరంతరము కూడా విజ్ఞాపన చేస్తూ భక్తుల మనోగత భావాలన్నీ స్వామివారికి తెలియజెప్పేందుకే అమ్మవార్లు ఎప్పుడూ సర్వసన్నద్ధమై ఉంటారు. శ్రీభూ సతులతో, భక్తుల శరణాగతులతో, ఆధ్యాత్మిక భావనలతో నిత్య కళ్యాణోత్సవం తిరుమల దివ్యక్షేత్రంలో జరుగుతూ ఉన్నది. ఈరోజు బుధవారం, శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. అలాంటి రోజున శ్రీవారి కళ్యాణాన్ని వీక్షిస్తున్నాం. అర్చకవరేణ్యులు వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనాది కైంకర్యాలు నిర్వర్తిస్తూ కలశారాధనకు సన్నద్ధమవుతూ ఉన్నారు. ఇది వీక్షించే భాగ్యం మనకు ఆనందదాయకం. వారు పఠించే మంత్రాలు వినే భాగ్యం ఆనందదాయకం. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతో దైవతం అన్నారు. కాబట్టి స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిద్దాం. అర్చక స్వామి వారు పఠించే మంత్రాలు విందాం. స్వామి అనుగ్రహం కోసం ఒక్కసారి భక్తులారా ఒక్కసారి గోవిందా అందాం. 100 సార్లు గోవిందా అన్న ఫలితం ఇస్తాడు స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. प्रजापति प्रेदाहं भगवान् प्रजापति श्याम्यं दुराधाम्यं बाबाधाम्यं महादेदः स्मारवर्धन दावर्धदा स्वारे श्याम्यं दुराधाम्यं बाबाधाम्यं महादेदः स्मारवर्धन दावर्धदा स्वारे श्याम्यं दुराधाम्यं बाबाधाम्यं महादेदः स्मारवर्धन दावर्धदा स्वारे ओम मदा देवावन्दन हयदा वेट्टावजक्रमे पदया सप्तावहे इदावट्टवजक्रमे त्रयदान देवदौ समरधावसरे त्रिविदावजक्रमे वट्ट गोपादाभ्यः माजारल पुष्पकर्माणवसेदो व्रतावस्वे दशे दशः तद्वशः प्रमुखं साधुर्यः दिवे वटक्रादं तद्वप्रादं नुवाजाक्रमागं दशन्ते वट्टोर्यत्रं पदौ वद्यङ्गणे वसनापदेव वज्रम्बस्य माक्रवज्रत्राः सररङ्गे सुषभागं सुराभिरसेवदेवदं विदायोः सतमण्डलसन्तिया वात्याणसका दृढं दुररा पुत्राधोत्रदो वन्दमाना मध्य रे हृदयकन्दाः अतिदिद्यानन्दरन्तरिक्षवति मादाविदावतः विषय देवादिजपञ्चरादिजलतो सर्वे वेदाः प्रियन्ताम् सर्वे यज्ञाः प्रियन्तां यत्पल्लक्षत्रं तत्परकर्वोदावाढो यदा वैसुरो उदेदे अदक्षत्रं नैदे ततो जगच्छेदे यत् अण्डं पश्येदे सा कार्यस्यात् पुण्यागयावोदे प्राणायाम्यः करुणः पुण्यां भवन्दा ब्रह्मन्दा पुण्यां करुणास्ता करुणः पुण्यां भवन्दा ब्रह्मन्दा पुण्यां करुणास्ता सुतरन्दाद्यवा सुरपुरा विषयदा सुतरसा श्वाविषामहे सुसुरा प्रगत्पद्यदातो प्राणायाम्यः करुणहत्तं भवन्दा ब्रह्मन्दा करुणे सुते करुणहत्तं भवन्दा ब्रह्मन्दा करुणे सुते अर्ध्यापवे नमदा भद्यां तं नमो राधान लभिषा वदन्दा तन्दा रसवेराः प्राणायाम्यः
కరుణార్థం బౌందా బ్రహ్మద కర్మరద్దా కరుణార్థం బౌందా బ్రహ్మద కర్మరద్దా రదే సమృద్ధే ఉల్లాక సమృద్ధే ఆ భవట్ట యవ సాల వజేత దాదరా భేరణ యవ సుత భారత సత్వాద దేర వసతే వాదాత్ పాదశక్ష జమదాబో జరయ దాదర ఇరళ్ళవల్లాసయప్పావకాయాసు దాదకస్వాయాసుంద అగ్నియాగద్బంధరేవరో వాసాల వసగ్గస్వరామంద యాదాకం రాజవడో యాద విద్యా సత్యాండ్రదే అవో సంజానాం మధస్వజస్వజాయాప్పావకాసాల వసగ్గస్వరామంద శివేన వాచకుడా వస్మయా వస్మయా ద్రవామ ప్రతమే సర్వాగం అగ్నేగం మృతయోగో వామయవచ్చ బ్రవో జరత పవారస వజ్ర పవిత్ర పోదాపరాధమాం నందమాజావదరా ప్రణందమోదయాప్రంద విశ్వాయ జాతవేద పవిత్ర పవిత్ర భ్రాగ్వాకృతో గమనయతేవతేవతముద్ర బ్రహ్మదాన వాభ్యాన్వైశ్వదేవ పడతే దేవ్యాకాదేశే ముఖేదవా విధవట్టా తయావదంద సమాద్యోఢ వైకసోద ఇడా వై స్వరస్వర బాబరాధ వాద ప్రాణ సురాభయభో ద్యాభా పృథివీ ధావ్యోభే ప్రతావరే గే వారద మృగద్వత్సరే ప్రాగవా ఏర దేవ అపరద ఏరావో దివ్యంగద దివ్య బ్రహ్మణాయ బ్రహ్మణయప్ప మాడే హృదయదేరణ విసంబ్రహ్మహో సర్వోదో వదవచ్చాదే సుధితం దస్సున పావమానేర్యోద్యదేరణ విసంబ్రహ్మహో సత్పైదర సుదేదుకే డేరకం దర్పణముదోదకం పావాణే స్వసేనే హృదుకాక దత్తుదాహరణ విసంబ్రహణ బ్రాహ్మణే శుభధం గతం జ్ఞాన దేవ పవిత్రాణ ఆత్మానముదైన సగత్రిదారణ వాణ్యప్రందవా ప్రాజాపత్యం పవిత్రం సదోద్యామహం బ్రహ్మయం తేన బ్రహ్మవిదో వయం బోధం బ్రహ్మేంద్ర సుడిదమావరాధో స్వస్థావణ సమయసా యమరాజా ప్రణామి ప్రణాదవాన్ యదవేద వజ్యం దేవరాధో తత్సవ్య రామే గాతం విజ్ఞాయ గాతం విగదే దేవే సూత్రసురః తర్మానహేభ్యః ఓర్జంతకాదవేషో ధర్లోత్తద్వదే సంజప్దేవాంసాన్ దిశాన్ దిశాందే ప్రాచ్యాన్ దేవాభ్యో వాద్యం దాన్ దక్షిణాయాన్ దివాదాః పురోవాద్యం దాం ప్రదే చ పురోవాద్యం దావదే చ దిశ్యామ వాద్యం దా ఓద్భాయాన్ దేగసంవత్సర ఇజవద్రాజ్యం దా అదోదాద నాగేభ్యో వాద్యం దా వాసోత్రే ప్రజాలే కస్లాంధ్ర వేదో అనభేవోపవారః యత్రేవ హే ప్రసన్నో యస్వసన్నేదే దివదేశం జలప్రే వాసోత్రే ప్రజాలే ఉల్లేఖ ఆశ్రయ ధర్మో యంబాద సుఖవత్సర సఖా సుదేవ యద్రః సుభగ సుభ అడరడయాన్ మదమయాన్ ఆత్మాః యాన్ నిగదాస్సంతః తమక్కదం శివే దుగో ధాత ప్రదాదాన్ మహిమానమేధో సత్తత్ప్రాణాత్మం యత్పాచిత సోద సత్యక్వాః సత్వయమే లోకాయ ప్రాణాగోస అంతకదా సప్తప్త శివదర్శక్షణావః పళప్పాద్యప్రదాజప్యావే స్వార్తే క్షేమాయ భోజాహం పడర ఆహవరాయ ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో అర్చకవరేణ్యులు వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా విఘనసోత్తముల సగిన విధి విధానములకు తగినట్లు అని వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా నిర్వహించేటటువంటి నిత్య కళ్యాణోత్సవంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనం అనే కైంకర్యాలను నిర్వర్తించారు. వేడుక మీరక విశ్వక్సేనుడు అంటాడు అన్నమాచార్యుల వారు. ఎందుకు వేడుకగా వచ్చాడు విశ్వక్సేనుల వారు అంటే స్వామివారి కళ్యాణం లోక కళ్యాణం, జగత్ కళ్యాణ కారకం. అలాంటి స్వామివారి కళ్యాణాన్ని వేడుకగా వీక్షించాలి, ఆనందంగా వీక్షించాలి. ఈ పెళ్లి సందడి ఎంత బాగుంటుందంటే దేవతలంతా వస్తారు, దిక్పాలకులంతా వస్తారు. మరి అందరూ కూడా వచ్చి స్వామివారికి నమస్కారం చేస్తూ ఉంటారు. వారి చేతిలో పుష్పాలు ఉంటాయి, పుష్పమాలలు ఉంటాయి, పరమ పవిత్రమైనటువంటి ఆకాశగంగా జలం ఉంటుంది. అదేవిధంగా దీపకాంతులతో విరాజులతో ఉంటాయి. సుమందు మామలర్ నీరు సుడర్ ధూపం కొండు వానవర్ వానవర్ కోనోడు నమ్మాళ్ళవారు చెప్పారు. కాబట్టి ఆ విధంగా దేవతలంతా వస్తే వారికి ముందుగా విశ్వక్సేనుల వారు నిలబడి నమః అని నమస్కరిస్తూ ఉన్నాడు స్వామివారికి. మరి దేవతలు ఎలా ఉంటే సామాన్య మానవులం మనం.
భక్తులం కూడాను. కాబట్టి భగవంతుణ్ణి వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని ఎలమీ కోరిన వరాలు ఇచ్చే దేవుడు అన్నారు. అంకురార్పణ జరుగుతోంది. ఈ అంకురార్పణలో దేవతల్ని దిక్పాలకుల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. సద్య అంకురార్పణ అంటారు. ఇలాంటి అంకురార్పణ కార్యక్రమాన్ని సభక్తిగా వీక్షించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ స్వామివారి కటాక్షాన్ని పొందుతూ యవలు గోధుమలాది నవధాన్యములతోడ అంకురారోపణమాచరించి తర్వాత ప్రతిధర బంధనము అని చెప్పబడే రక్షాబంధనానికి సన్నద్ధమవుతున్నారు. రక్షించే భగవంతుడు మన ఎదుట సాక్షాత్కరిస్తున్నాడు. రక్షించబడే భక్తులంతా స్వామివారి యొక్క దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి అందరినీ అనుగ్రహించడానికి స్వామివారు ప్రతి ఇంటింటా గోవిందుడై వెలుగొందుతూ దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వస్తి సూక్తాన్ని అర్చకవరేణ్యులు పఠిస్తారు. రక్షాబంధనంలో ప్రతిధర బంధనంలో ఆ మంత్రాలను వినే భాగ్యాన్ని పొందుతున్నాం. స్వామి అనుగ్రహాన్ని పొందబోతున్నాం. కాబట్టి ఆ కంకణాలన్నింటినీ కూడా దర్శించుకుంటూ నమస్కారం చేసుకుని ఒక దీక్షా కంకణాన్ని 10 మందికి మహోపకారం చేయాలి, 10 మందికి సహాయం చేయాలనే దీక్షా కంకణాన్ని మనం అనుకున్నప్పుడు ఆ దక్షత మనలో నిండారి మెండారి ఉన్నప్పుడు స్వామి మనని కటాక్షిస్తాడు. స్వస్తి సూక్తాన్ని విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. సదేదురా స్వసే వాయం వబ్రవామహే స్వమో స్వస్తే భువన సయత్పదే బృహత్పదే సర్వాగణం స్వసే స్వస్యాదిత్యాసో వందనః వై స్వర వసోరగ్నే స్వసే దేవావంద్రవస్వతే సుత్రోర్ద్రపాత్మహంగః తవత్రావణః స్వతవద్దరే వదే స్వసరయిందస్యాగ్నస్య స్వసురాదిదేకతే స్వస్తిబంధామరజర మత్సోర్జాచందమథావ పూర్ణాద్యతదాగ్నదాజానతాసంగామయమహే స్వస్తి నందాశబరిటరమం భగద్బోధవాయసం దేవతారం సంవత్స బృహద్యతారాగారహవ అం గోమత మంగస్త్రయం మనసా దదాశో ప్రేదవాణి శరణం ప్రమద్యే సుసదం బాధే హృయన్నోత్ ద్రవల్దే రాజావరుణ ద్రవల్ దేవో బృహత్పదే ద్రవల్లయింద్యస్యాగ్నస్రాష్టం దారితాం ద్రవం శుభం శుభం. సమస్త శుభాలకు ఆలవాలమై ఆశ్రయించిన భక్తులందరికీ కూడా ఆనందదాయకమై ఏడుకొండలవాడు జాలిగుండెల రేడు నిండు మనముతో వేడుకున్న వారికి అండగా ఉండే మహానుభావుడు. కాబట్టే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని వేడుకుంటూ స్వామివారి యొక్క రక్షాబంధనాన్ని వీక్షిస్తున్నాం. స్వామి రక్షకుడి వటంచు కరిరాజునుగాచిన వెల్పు వంచు నీ పక్షము చేరినాడ భవబంధ విమోచన పద్మలోచన తక్షణమాదరించి మము ధర్మ నిబద్ధుగా జయవేడదన్. భక్తులారా, ఈరోజు చాలా విలక్షణమైనటువంటి విశేషమైనటువంటి ఇందిరా ఏకాదశి అంటారు. ఏకాదశుల్లో విశేషమైనటువంటి ఏకాదశి. అలనాడు గజరాజ రక్షకుడైనటువంటి స్వామివారి యొక్క విశేషం ఏకాదశి రోజున స్వామి అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకనే మహానుభావుడు పరమ భాగవతోత్తముడు అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని చేసి తద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క ఫలితాన్ని అనుగ్రహాన్ని పొందాడు. అందున బుధవారం ఏకాదశి రావటం కూడా చాలా విశేషం. అందుచేత ఇందిరా హృదయారవింద అని స్వామి గురించి చెబుతారు. ఇందిరారమణ గోవింద అని మనం గోవిందనామాల్లో కూడా పలుకుతున్నాం. కాబట్టి అమ్మవారి కటాక్షం కలిగినప్పుడు స్వామివారి అనుగ్రహం ఉంటుంది. అర్చక స్వామివారు వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్ఘ్య పాద్య ఆచమనీయాది కైంకర్యాలు సమర్పిస్తూ ఉన్నారు. ఇక మనం స్వామివారిని గురించి మాట్లాడుకునేటప్పుడు ఏడుకొండలవాడ అని పిలుస్తున్నాం. ఏడు కొండలవాడ ఎక్కడున్నా వంచు ఎలుగెత్తి పిలిచినన్ పలుకువాడు. ఏడు కొండలవాడ ఎక్కడున్నా వంచు ఎలుగెత్తి పిలిచినన్ పలుకువాడు. ఏడు కొండలవాడ స్వామి ఎక్కడున్నావంటే నీ పక్కనే ఉన్నాను భక్త అంటాడు.
తిరుమల రాయడా. అదిగో అర్చక స్వామి వారు మనందరికీ దర్శింపజేసి స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. తిరుమల రాయడా దిక్కు నీవేయనిన కనురెప్ప తందాన కాచువాడు. తిరుమల గిరిరాయ నీవే దిక్కంటే కంటిని రెప్పలాగా కాపాడుతాడు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. శరీరంలో కన్ను చాలా సున్నితమైనది. అలాంటి నేత్రాన్ని కాపాడుతున్న రెప్ప, కంటికి రెప్పలా కాపాడుతున్నాను అంటారే, అలా కనురెప్ప తందాన కాచువాడు మహానుభావుడు. మరి వెంకటేశ అని పిలుద్దాం. వెంకటేశాయనుచు వినుతి చేసిన జన్మ పాప బంధంబులన్ బాపువాడు. మహానుభావుడు అజామినుడని మహాభాగవతంలో, శ్రీమద్ భాగవతంలో ఉన్నాడు. ఆయన ఎంతసేపు భగవద్భక్తి సమన్వితుడై వెలుగొందేటటువంటి విధానాన్ని చక్కగా అనుసంధానం చేశాడు పోతన గారు. వేమ్మనగా పాపములను కడతీ పోగొట్టేవాడు వెంకటేశ్వర స్వామి. అందుకని మన దోషాలన్నీ పరిహరిస్తాడు. శ్రీనివాసాయంచు చేతులు జోడింపా, శ్రీశ్చతే లక్ష్మీశ్చపత్నే అని వేదం చెబుతూ ఉన్నది. మనం చేతులు జోడించి శ్రీనివాస అంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కాబట్టి భక్త జనులారా, అమ్మవారికి వామహస్తానికి కంకణధార నిర్వర్తించేటప్పుడు ఈరోజు ఏకాదశి విశేషం కాబట్టి ఒక్కసారి అనుకుందాం భక్తులరా. ఏమని అనుకుందాం? ఇందిరారమణ గోవింద గోవింద. ఇందిరా ఏకాదశి కాబట్టి ఐశ్వర్యప్రదాయనైనటువంటి శ్రీదేవి అమ్మవారి యొక్క వామహస్తానికి సభక్తిగా అర్చకవరేణ్యులు కంకణధార నిర్వర్తిస్తూ ఉన్నారు. చూచే భాగ్యం మనది, పిలిచే భాగ్యం మనది, తలిచే భాగ్యం మనది, కొలిచే భాగ్యం మనది. మనని పరిరక్షించేటటువంటి బాధ్యత స్వామి తీసుకుంటాడు ఎప్పుడు కూడా. అదేవిధంగా భూమాత, మాతలకు మాత సకల సంపత్ సమేత అన్నారు. ఆ భూమాత యొక్క వామహస్తానికి కూడా కంకణధార నిర్వర్తించేటటువంటి విధానం. ఎందుకంటే ఉభయ దేవేరులు స్వామివారికి నిరంతరము భక్తుల యొక్క విన్నపాలు చెబుతూ ఉంటారు. అందున అమ్మవారు శ్రీదేవి అమ్మవారి విషయం, భూదేవి అమ్మవారి విషయం చెప్పినప్పుడు నమ్మాళ్ళ వారు ఒక మాట చెప్పారు. ఒక్క క్షణకాలము కూడా అమ్మవారిని విడిచి ఉండలేక నీ హృదయంలో నిత్య నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి స్వామి అన్నారు. మరి అదేవిధంగా ఓర్పుకు ప్రతీక అయినటువంటి భూదేవి 84 లక్షల జీవరాశులని స్వామివారు కాపాడుతుంటే 84 లక్షల జీవరాశులకి ఏదో ఒక రూపంగా ఆధారమయ్యేది భూదేవి. అందుకనే మేదిని దేవి వసుంధర అంటున్నారు కదా. అలాంటి భూమాతకు కూడా సభక్తిగా కంకణధార నిర్వర్తించిన తర్వాత ఇక అర్చకవరేణ్యులు ఈ తిరుమల దివ్యక్షేత్రంలో జరిగేటటువంటి నిత్య కళ్యాణోత్సవాన్ని అర్చకస్వరి సాక్షాత్ చరరూపీణ సంశయాన్ని వైగాన సాగమం పేర్కొన్నట్టుగా భగవంతునికి భక్తునికి మధ్య వీరు అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ వారు నిర్వహించే ప్రతి కైంకర్యము కూడా భక్తుని ఇంటికి భక్తుని చెంతకు చేరేట్టుగా వారు భక్తితో నిర్వర్తిస్తారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన భక్తులంతా ఆనందంతో రక్షించే స్వామి ఇతడే రక్షకుడందరికీ అని అన్నమయ్య చెప్పినట్టు నీవు మమ్మల్ని రక్షించమని వేడుకుంటున్నారు. భక్తులారా, ఇది రక్షాబంధనం. దీని తరువాత సకల దేవతా స్వరూపంగా అగ్నిని ఆహ్వానించి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వర్తిస్తారు. ఇక్కడ అర్చక స్వామి వారు పఠించే మంత్రాలను విందాం. తెరపట్టి మధుపరకాన్ని సమర్పించేటప్పుడు సంకీర్తన విందాం. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంత దైవతం. అందరినీ ఆహ్వానిస్తారు. ఇక్కడ అందరికీ హవిస్సుల్ని ఆజ్యం అంటే నెయ్యి రూపంలో అగ్ని ద్వారా సమర్పిస్తారు. ఆ పుష్పాలు ఎంత పుణ్యం చేసుకున్నాయో స్వామి కైంకర్యంలో తిరుమలలో వినియోగించబడుతూ ఉన్నాయి. అలాగే మన హృదయ సుమాలను కూడా స్వామివారికి గోవిందనామ వాక్సుమాలు సమర్పిద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద, ఆనంద నిలయవాస గోవింద, శ్రీనివాస గోవింద గోవింద అని వేడుకుంటూ అర్చక స్వామి వారు పఠించే మంత్రాలను వింటూ ఆ హోమాన్ని పరిచారక స్వామివారి అగ్నిని తీసుకుని వచ్చి అర్చక స్వామివారికి ఇస్తే వారు హోమగుండంలో సమర్పిస్తారు. తద్వారా అగ్ని ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ అగ్ని ప్రతిష్టాపన ద్వారా హవిస్సులన్నింటినీ కూడా దేవతలందరికీ కూడా అందించేటటువంటి కైంకర్యం జరగబోతున్నది.
ఇది కూడా మనం ఈ రోజున వీక్షించే భాగ్యాన్ని శ్రీవారి అనుగ్రహంతో పొందుతూ ఉన్నాం. ఏ ఇంట గోవిందనామం వినిపిస్తుందో ఆ ఇంట గోవిందుడు నిత్య నివాసమై ఉంటాడని భావిస్తూ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే అని భగవంతుడిని వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ. कलने भद्रनावाहयामे कायां स्कंदमावाहयामे यरणेङ्गहित्वा जातवेदो पुनस्रेगे जातवेदो पौर्णस्रेदघमंसोज्जलश्रे अग्नवश्रद्धाधवे गर्भादलल्लामयवोः कृतप्रवृद्धाल्य कृतप्रदेको कृतो कृते समद्धा कृतवस्याल्नो कृतप्रस्त्वा कृतं कृतं सुयाक्षदेवार आयुर्दाग्ने वृषोषण कृतप्रदेको कृतोरेदे तंगे यत्पापजारकं विदे वंत्रपक्षदाजवौ उपावरोहे तग्निलदाय उपावरोगजातवेद पुनस्तं देवेभ्यः हव्यमगणपजारल् आय प्रजातत्पाध्यक्ष श्रोणे द्रोणे विदरे वायुमावाहयामे इन्द्रे अग्निमावाहयामे अग्नाजाग्वेदे गृढलो विदादे युहदात् सोढे अधिदेवन्नस्वार विदेवन्नस्वार धर्देवन्नस्वार देवदप्रभा हे लंबर्गो देवहे देहयोडप्रजदाद ब्रह्मजज्ञानं ब्रह्मस्ताद्विदेवद सुरदो वैरावः स्वपद्रियावास वट सुतत्सवः ओम ब्रह्मर्वावाय हम प्रजाओम पितामह भोर्भस्वः रणकर्मवावाय हम ब्रह्मादिनामिदमाधरं ब्रह्मणे महासराधर्मवदनं समर्पयामि ओम देवकंसो भर्वन्दवादकंसो वेरं कर्मण्यं ददातो साधन्य वदद्यः सवेयं बध्रणो यदापे ओम भो स्वभावाय भाग्यंगवावाय द्वन्द्वभावाय भोर्भस्वः चन्द्रभावाय स्वामादिनामिदमाधरं सोमाय महासराधर्मवदनं समर्पयामि ब्रह्मण प्रकृष्यावे यमोरोस्तु सप्पीडाह ओम प्रोक्ष प्रकृष्यावे प्रोक्ष गंधवदावरे तुलनागस्य विटे यमोरोस्तु सप्पीडाह ओम प्रोक्ष पात्रद्रावबधाय वसो सूर्यस्य रश्मिभिः आबोधाग्रे प्रकृतात् प्राच्यावट्टस्तु बोधे विट्टवेर महावेट्टस्तुबोधे दक्षिणता वेट्टस्तुबोधे उत्तरदेशवेट्टस्तुबोधे देवेभ्योट्टस्तुबोधे परत्तरगोष्ठान्यदुना विष्णुभावाहयामे महाविष्णुभावाय ददाविष्णुभावाय धर्मविभावाहयामे धृदाधे घृदाधे द्रवाधे धरणाधे वानपत्तो देवेभ्यः सन्दस्व पृथिव्याभो गृहेष्यामे ब्रह्मण प्रेष्यामे जभारवासं बच्च पीड़ाह ओम प्रोक्ष स्वाप्रणेश्यामे धवारवासं बच्च प्रणय गंधवदावर त्वनागस्य विटे धवारोस्तु सपीड़ाह ओम प्रोक्ष ओवाय रक्त दवाय रक्त विद्याये ते लंबर्गो देवहे देहयाण प्रजाद ब्राह्मण देवतान प्रजापति बाबा यामे ब्रह्माण बाबा यामे इंद्र बाबा यामे अग्नि बाबा यामे सोम बाबा यामे अग्नि स्वाम बाबा यामे प्रजापति बाबा यामे ब्रह्माण बाबा यामे इंद्र बाबा यामे सौर बाबा यामे वरदान बाबा या रुद्र बाबा या पापा स्वस्य सेवट बाबा या बृहस्पति बाबा या मित्र बाबा या रुण बाबा या आदित्य बाबा ईश्वर बाबा या बुढ़ार बाबा या कच्छ बाबा या कच्छ सो बाबा या वासर्ग्य बाबा या स्वान बाबा यामे सर्वदेव बाबा यामे आज बाहे प्रजापति जो टंडर ब्रह्मणा जो टन्नर वावे इंद्रा जो टन्नर वावे अग्ने जो टन्नर वावे सोमा जो टन्नर वावे अग्नि स्वाभाभ्यां जो टन्नर वावे प्रजापति जो टन्नर वावे ब्रह्मणा जो टन्नर वावे इंद्रा जो टन्नर वावे वसभ्या जो टन्नर वावे मरभ्या जो टन्नर वावे रुद्राभ्या जो टन्नर वावे अभवस्वस्य वंशविटव्या जो टन्नर वावे बृहस्पत्या जो टन्नर वावे मित्रा जो टन्नर वावे वर्णा जो टन्नर वावे आदित्याभ्या जो टन्नर वावे अश्वभ्यां जो टन्नर वावे कोटे जो टन्नर भावे कक्षा जो टन्नर भावे कक्षे में सोमा जो टन्नर भावे अवाद्रज्ञा जो टन्नर भावे स्वेभ्यो देवेभ्यो जो टन्नर भावे सर्वदेवेभ्यो जो टन्नर भावे आज्यंद्र प्रदर्शयामे चौरंद्र प्रदर्शयामे अग्रज्योतिरथे सपदे स्वाहा अमृतवसवार्णमथे अंतरदं रक्षो अंतरधारादयः प्रत्यट्टहं रक्ष प्रत्यट्टारादयः चित्तदित्वा भ्रात्पच्चद्दृढ पवित्रौषो स्वर स्वाहा वाक्पदित्वा भ्रात्पच्चद्दृढ पवित्रौषो स्वर स्वाहा देवस्ता भ्रात्पच्चद्दृढ पवित्रौषो स्वर स्वाहा एकं तदे आगतप्रमाणाः करसम्पूर्णाव समदो गृहीत्वा
मूलाग्राभ्यां स्वसीत्वा अभ्यर्च्य अक्षत आज्य चुरभेः इंद्राय नमः इंद्राय नमः देवाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्ने नमः जातवेदे नमः पावकाय नमः उदावकाय नमः उदवकाय नमः कृष्णवकाय नमः देववकाय नमः सत्यवकाय नमः अग्निपुरुषाय नमः आदित्यार्मण्यस्वा नवधर्मण्यस्वा धर्मधर्मण्यस्वा दावदविदाप्रदवा सत्यदखसराळ्यदवक्रोद्भवालय अयन्दद्वर्णाद्यर्वे स्वाहा देवल्लाघारमुत्तसमत्वबन्ध महान्दोडगन्नन्दादस्व वायव्यादाग्नेयान्नं प्रजापते स्वाहा नित्यादिधानान्न इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा परभ्य स्वाहा रुद्राभ्य स्वाहा अपवस्वस्य वासवट्रे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा ऋणाय स्वाहा आदित्यभ्य स्वाहा स्वभ्यावोटे स्वागताय स्वाहा कटधोवाय स्वाहा अवभासज्ञाय स्वाज्ञस्वाभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिघर्य सर्वं सावित्रा गृहीत्वा जित्वा व्याहुदे जोहोदे ओम भो स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भोर्भुवस्व स्वाहा दिदेन्मवगस्ता हर्वदेन्मवगस्ता सर्वदेन्मवगस्ता देवदप्रासावेः असदेव देव समुदो नारायणस्य षेपदेवभवतवस्य क्षेमो वडिलाधवेदस्य सग्रहणलगोड ब्रह्माण्डनायकस्य शेषाद्रवादरः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवन्माहङ्गौ अबाधरोग्धौ आघारहोमकर्मणे मन्त्रतन्त्र स्वरवर्ण विजयविपर्यास न्यूनाद्रिक्तप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवोमं गरिषे अधिदेवणस्वार्वदेवणस्वार्वदेवणस्व दावदविधाप्रदवा ओम अतो देवा वन्दनाय दावट्टावचक्रमे पृथिव्या सप्तदाववे स्वाहा इदं वट्टावचक्रमे त्रयदावदो सुवर्णवस्वागुंसरे स्वाहा त्रीणिपदावचक्रमे वट्टगोपाधाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विट्टकर्माणवत्सदेतो वृतारवस्वसे इन्द्रस्य यद्दत्सका स्वाहा तद्दट्टो प्रबम्बदकं तदा वसन्तोरयः दिवे विडप्रदादो स्वाहा तद्वप्रादोलवल्लवोजा कृपाकं सत्समन्ददे विट्टोर्यत्प्रबम्बदग्ग स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवस्व स्वाहा अधिधर्ममग्गस्ताः हृदर्ममग्गस्ताः सर्वधर्ममग्गस्ताः दावदविधप्राधावेः గతానగతి అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి అలమేలు మంగపతి రంగరంగా శ్రీరంగ రంగరంగా రంగరంగా హరి అంతరంగా రంగరంగా శ్రీరంగ రంగరంగా అలమేలు మంగా హరి అంతరంగా అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి 10,000 విధములను పారుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి 10,000 విధములను పారుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు ఆ నారాయణ నారాయణ రంగమండపములో రత్నసింహాసనముపై
అంగనామణులతో అమరవేల్ చేసి నీ సాగాని మదగా సాగాని సని సగమగ సగమదని గమదని సగమగ సగ సని సని దని గమగమగ సగంగ మండపములో రత్నసింహాసనముపై అంగనామణులతో అమరవేల్ చేసి బంగారు పావడలు పచరించి ఇరుగడల బంగారు పావడలు పచరించి ఇరుగడల శృంగారముగ సురలు సేవ సేయగను అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి 10,000 విధములను పారుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు గోవింద గోవింద ముకుంద మురారి గోవింద 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 వెండి పైడి గుదియలను వేత్రహస్తులు పొగడా నిండు వెన్నెల పూలదండలమరా నీ సాగాని మరగా సాగాని సని సగమగ సగమదని గమదని సగమగ సగ సని సని దని గమగమగ వెండి పైడి కుదియలను వేత్రహస్తులు పొగడా నిండు వెన్నెల పూలదండలమరా కుండిగను కానుకలను పొనరలక్కలు చేయా కుండిగను కానుకలను పొనరలక్కలు చేయా దండి వీరగనిపుడు దేవరాయడు చలగి అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి 10,000 విధములను పారుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ అంగరంగ వైభవముల రంగుగా చేకొనుచు అదల విదల సుదల రసాదల భీదల సప్తవాజ స్వర్ణే బోలాగ బోర్లాగ ధోర్లాగ మహల్లాగ జలోలాగ తపోలాగ సప్తవాగాఖ్యతులాగస్య అదోవాఘే మహాలాలాయమానస్య పడిరాజశేషస్య సకస్రపణామణమండమండదే అష్టదగ్ధండాదండాద్దంబిదే లోకాలోకాజలవలేదే అపడరాత్మే ప్రవృదే జంబో ప్రక్షాదత్మేర్ద్వైపేర్ద్వైపదే మాఘేంద్రాదే సత్పలరాదే ఏమగుడ వృదాదిట్టదే నిపౌండాద్దే అరవిణ కింబ ఐరావతారాం ఇంద్రప్పసవర పాజల్య స్వరాగే పంచాదిత్వ విశీల భుమండలే ఖండాద్దే జంబోద్వేవే భారతవర్ణే భరతఖండ దండకాళ్యే ప్రజాపతిక్షేత్రే సమభూవతరేకాయాः గంగాదిగ్బాఘే किट्टाकाव्यार्योर्मध्यप्रदेशे श्री आदिवरागक्षेत्रे वेङ्कटाचले दशपूर्वेणां तथा प्रेणां तद्वंशानां पितॄणां नरकालव्यतेरहमाद प्रमाद सम्माद वैकुण्ठाकुलोकाड सारप्यधामेप्यधायुज्य पतति मोक्षमध्यर्थो श्रीलक्ष्मीनारायणप्रेत्यर्थो तयोलक्ष्मप्रमाणाभे दिव्यवैदिकविचारैः नानाविधहत्वाक्तमार्गैः वेदोक्तमार्गैः विघ्नोक्तप्रकारैः मरेदोक्तप्रकारैः यमाध्र कन्यादानप्राप्त्यर्थं कन्यादानं कारयिष्ये असस्यवदादिनारायणस्य अनेककोटि ब्रह्माण्ड नायकस्य अनन्तकल्याणकलकाम्बेरस्य
దివ్యమంగళ విగ్రహస్య సంగ్రహ ఉద్దాంగద కోటి ప్రకాశస్య శివద వైకుంఠనాయకస్య శ్రీమద్వైహారద ఆగవాక్త ప్రకారేణ ఆంగీర భారద్వాజ ప్రవరాన్మద భారద్వాజ గోత్రోద్భవస్య పంచమత వేదేన ప్రవర్తమానస్య పరతోస్వావదానస్య పరప్రభాదేవస్య శివహట్టో పరబ్రహ్మణోత్రే ఆంగీర భారద్వాజ ప్రవరాన్మద భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణవాదస్య మూలప్రతిగమానస్య ప్రకటాత్మకస్య గుణత్ర గమనాప్యాదవదా ఉత్పస్వాదస్య భగవదా సంఘావదానస్య సింహట్టో ప్రమాదదేవధర్మణ పౌత్రాయ ఆంగీర భారద్వాజ త్రయాఢ ప్రవరాన్మద భారద్వాజ గోత్రోద్భవాయ భక్తులాయ సర్వగుణాయ ప్రబల భారదాదాయ కౌత్సవాంగరాయ దివభీతాంబరాయ దివ్యమల్లోక శోభదాయ నిజావతారాయ స్వర్ణగణవాగణారూఢాయ అసంతాదేవల స్వభావలాగణ్య చోజావరత్నాకరాయ అఖిలసాగాధ్యాయరో అఖిలలోక పవిత్రగోత్రాయ సర్వనక్షత్ర మకరరాసో జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ జగత్సామాద్రమణ సకల వేదాధ్యాయనే భాగవత్సవర ప్రవార వంజాడయ ప్రమాణద భరగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టోః రత్నాంగజకేయోర పాదారవిందాం శ్రీ మహావిట్టోః వక్షస్థల నిపాదనే అతి సౌందర్యవదే ఆనందగుణాత్మకాం నమో శ్యామలాంగే ఉత్తరళయ నక్షత్రే కన్యారాధో జాతాం అయానిదాం మృగాత్ సంకల్పదరయాం ఇమాం శ్రీదేవేనాంనే ఇమాం కళ్యాం వృణీమహే దాస్యామే జగత్సావాదరమణ సకల వేదాధ్యాయనే కాశోత్సాహద్యోత్రాహే ప్రవరాన్మద కాశగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టోః శ్రోత్రాంగజకేయోర పాదారవిందాం శ్రీ మహావిట్టోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే ఆనందగుణాత్మికాం ఇమో శ్యామలాంగే రేవదే నక్షత్రే మినరాహో జాతాం అయోనిజాం కసవ ప్రజాపదే సంకల్పదలయాం ఇమాం భూజాభీనాంనే ఇమాం కళ్యాం వృణీమహే దాస్యావే కళ్యాణం మల్లాగఢావోధ దాస్యా విట్టవేదభ్యం బ్రహ్మలోక జగడయ కళ్యాణకులాంకదాసాధ్యం సుధీరాయమేధే ప్రేదాహం ప్రేత్సామే ధ్రువహత్యే విశ్వంబర సర్వబోధా సకల సర్వదేవతాః ఇమాం కళ్యాణం ప్రదాస్యావే శ్రీనాథకమలాపదే కన్యాధానవర్త సమర్థః త్రిభవంతో మహాంతో నగండాంతో ప్రజాపదే శ్రియామ్యథః పుష్కయారదదాత్సపం కామస్వవృత్తిమానందం తస్యాగ్నే భాజయేగమా మోదప్రమోదానందః పుష్కయాన్నిదస్సమః శ్రుత్వకామస్య దృప్యాలే దక్షిణానాం ప్రదగ్రహే. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో కన్యాదాన కైంకర్యాన్ని వీక్షించి మహాసంకల్పాన్ని విని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క గోత్ర ప్రవరణ వినే భాగ్యాన్ని పొందాం. నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటిది శ్రవణ భక్తి. శ్రవణ భక్తి ద్వారా స్వామి యొక్క వైభవాన్ని వినగలుగుతూ ఉన్నాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామి, ఆ మహానుభావుడి యొక్క వైభవం అనేక విధాలుగా స్తుతించబడింది. ఎందరినో కటాక్షించినటువంటి స్వామివారు అన్నమయ్య పదాల హారాలు ధరించి పులకించు స్వామికిన్ పుష్టిరస్తూ, తిరుక్కచ్చినంబిని తిరుమల రప్పించుకొన్నట్టి వెంకటేశ్వరునకున్ విభవమస్తూ, కుమ్మరిదాసుని కుర్మితో బ్రోచిన
పరమాత్మ భవనకున్ భద్రమస్తు. వేంగమాంబకు ముక్తిపీఠమందించిన శ్రీనివాసునకున్ విభవమస్తు. సకల తీర్థాల నెలవైన సప్తగిరిని. ఇంతమందిని కటాక్షించినటువంటి స్వామి ఈ కళ్యాణోత్సవాన్ని సభక్తిగా వీక్షించే భక్తులను కూడా అనుగ్రహిస్తున్నాడు. అర్చకవరేణ్యులు మాంగళ్య పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. సంకల్ప విధానంతో స్వామివారికి విజ్ఞాపన చేస్తూ పరమ పవిత్రమైనటువంటి మాంగళ్యాలకు వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా పూజా కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. మాంగళ్యము అంటే ఒక విలక్షణమైనటువంటి గృహస్థాశ్రమ ధర్మానికి ప్రతీక. రెండు కుటుంబాలను, విభిన్న గోత్రాలను, రెండు హృదయాలను, రెండు మనస్సులను, ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేయగలిగినటువంటిది మాంగళ్యం. అందుకనే లోకరక్షణ, జీవరక్షణ, జగద్రక్షణ ప్రధాన భూమికగా స్వామివారు ఉభయ దేవేరుల గలసీమలో మాంగళ్య ధారణ చేయడం జరుగుతుంది. అదే మానవ వివాహంలో అయితే వరుడేమంటాడు? మమ జీవన హేతునా అంటాడు. నా జీవన గమనములో తోడుగా, నీడగా, నిండుగా, మెండుగా, అండగా ఉంటావని, ధర్మ కార్యనిర్వహణలో తోడ్పడతావని నిన్ను ధర్మపత్నిగా స్వీకరిస్తున్నాను అని చెప్తాడు. అది ఈ మాంగళ్యాల్లో ఉన్నటువంటి గొప్పతనం. అందుకనే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అని చెబుతారు. మరి మాంగళ్యాల యొక్క వైభవాన్ని మనం వింటూ ఆ మాంగళ్య పూజను వీక్షించేటటువంటి సందర్భంలో స్వామిని గురించి రెండు మాటలు అనుకుందాం. శరణాగత వత్సలుడాయన, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వసులభుడు కూడాను. వెంకటేశ్వర స్వామి వారంత సులభంగా మరొకరెవ్వరైనా మనకు దగ్గరగా వస్తారా? ఒక ప్రశ్న. ఇప్పుడు లక్షలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు. మరి వారందరి ఇంట శ్రీవారి యొక్క అనుగ్రహం కలుగుతున్నది, వెంకట విభుని యొక్క కటాక్షం కలుగుతున్నది. కాబట్టే ఆయన సర్వసులభుడు, పురుషోత్తముడు కూడాను. ఎందుకంటే పురుషోత్తమాన్ని సంబోధిస్తే ఆయన ఆనందపడతాడు. ఉత్తమోత్తమైనటువంటి సమున్నతమైనటువంటి సద్గుణాల సంబ్రహ్మమే శ్రీవారి యొక్క వైభవంగా విరాజిల్లుతూ ఉంటుంది. అలాంటి మహానుభావుణ్ణి శరణాగత వత్సల, సర్వసులభ, పురుషోత్తమ, నా చేతి పూజ గైకొనవయ్యా అని వేడుకుంటే భగవంతుడు మనకు చేతులు ఇచ్చాడు. కమలాక్షు నర్చించు కరములు కరములు అన్నాడు పోతన గారు భాగవతంలో. జిఫ్ఫే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం అన్నాడు కులశేఖర్ల వారు తన ముకుందమాలలో. అందుకనే రెండు చేతులు జోడించి నమస్కరించాలి. భక్తులారా, మాంగళ్య పూజను వీక్షిస్తూ అమ్మవారిని పిలుద్దాం, స్వామివారిని పిలుద్దాం. ఇందిరారమణ గోవింద గోవింద. ఇందిరా ఏకాదశి అని చెప్పుకున్నాం కదా. ఇందిరారమణ గోవింద గోవింద, ధాత్రీ రమణ గోవింద గోవింద, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. ఎన్ని పర్యాయాలు గోవింద అన్నా మనకి తనివి తీరదు. ఎందుకంటే ఆ గోవిందనామంలో ఉండే మాధుర్యం అంత గొప్పది. అందుకనే శ్రీ మహావిష్ణువు తన అవతారాలలో కలియుగములో వెంకటేశ్వర స్వామిగా అవతరించి కలవు వెంకటనాయక అని చెప్పుకునేటట్లుగా అర్చక స్వామి వారు సభక్తిగా అర్ఘ్య పాద్య ఆచమనయాది కైంకర్యాలను సమర్పిస్తూ మాంగళ్య పూజా కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. ఆ మాంగళ్యాలపైన అలంకరించబడినటువంటి పుష్పాలు ఎంత పుణ్యం చేసుకున్నాయో. ఎక్కడో ఉండే పుష్పాలు ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణంలో శ్రీవారి యొక్క దివ్య చరణారవిందముల చెంత కైంకర్యానికి వినియోగించబడుతున్నాయి అంటే ఇది చాలా గొప్ప విశేషం. మరి భక్తులమైన మనం కూడా మన హృదయ సరస్సులో ఆవిర్భవించినటువంటి గోవిందనామ వాక్సుమాలను స్వామివారికి సమర్పిస్తుంటే, నమస్కారం చేసి మన ఆధ్యాత్మిక సంస్కారాన్ని తెలియబరుస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అందుకే భక్తులారా, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం అన్నారు. 6వది వందనమిత్తు ఆహరికి వందనమిచ్చద చక్రధారికి వందనమిత్తు వెన్నునకు
వందనమిచ్చద వెంకటేశుకున్ అని నమస్కారం చేస్తే అదిగో అర్చక స్వామివారు కూడా స్వామి యొక్క దివ్య చరణారవిందముల చెంత శిరస్సు ఉంచి నమస్కరించి తదుపరి మాంగళ్య దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. మాంగళ్య దర్శన భాగ్యం ద్వారా మహాలక్ష్మి అనుగ్రహాన్ని మనం పొందబోతూ ఉన్నాం. లోకహితము జగద్హితము అయినటువంటిది లోకరక్షణ, జీవరక్షణ, జగద్రక్షణ అనేటటువంటి పారమార్థిక చింతనతో, భక్తితో, స్వామివారి యందు అమ్మవారి యందు ఆధ్యాత్మిక భావనతో ఈ మాంగళ్యధారణ వీక్షిద్దాం. మరొక్కసారి పిలుద్దాం. ఇందిరారమణ గోవింద గోవింద, ధరారమణ గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద, శరణాగత వత్సల సర్వసులభ పురుషోత్తమ మహానుభావ, నీ వైభవాన్ని ఏమని స్తుతించి నుతించి వినుతించి ప్రస్తుతించగలం. అదిగో అమ్మవారు పచ్చని పట్టు వస్త్రమును అలా అలంకరించుకుని అందరికీ కూడా దర్శనమిస్తుంటే అర్చక స్వామివారు మాంగళ్యధారణ చేస్తూ ఉన్నారు. లోకరక్షణ కొరకు అన్నట్లుగాను, జీవరక్షణ కొరకు అన్నట్టుగాను మాంగళ్యధారణ వీక్షించి అమ్మవారి అనుగ్రహాన్ని, స్వామివారి కటాక్షాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే అని ప్రపత్తితో వేడుకుంటూ ఆ శరణాగత వత్సలుడికి మనం ఒక విజ్ఞాపన చేద్దాం. సర్వ సులభుడు కదా, ఆయన ఆశ్రయిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శరణం
स्वाहा ओम भस्व भस्व भर्भ स्वाहा अधिदानमग गस्वादाव दप्रादावे वरटांदोहम गच्छे अदाम लस्वादाव सर्वदाम लस्वादाव दप्रवाय यदा सरणोदर हिरण्यद्दा हल्लुरकागलो अड्डे स्वाहा अड्डे नदा स्वाहा अड्डवदे स्वाहा प्रजावदे स्वाहा इंद्राय स्वाहा विश्वाभ्यदेवेभ्य स्वाहा सर्वाभ्यदेवेभ्य स्वाहा सर्वत्रपादे तदवत्रेवाणात्व कट्वै स्वाहा वासुधावत्वे स्वाहा यदा सेदेमक स्वाहा सवदहे सजाधे सजामजय स्वाहा मृतर्मय वायुर्मय जितमय भरणमय ब्रह्मोद्यम्य स्वाहा सतयक्तदप्त प्राणे सप्तहोत्र प्रदात्वन्दे सप्तयालेरावृत्सा कृतार स्वाहा प्रदानमत्मानट्ट प्रदाला प्रदा प्रजापदय स्वाहा अग्नर भक्त स्वाहा वेदर भक्त स्वाहा देव भक्त स्वाहा प्रदेव भक्त स्वाहा स्वभक्त स्वाहा अग्नर जैन वेद जैनम देव जन्म राक्षसेन स्वाहा समंगदाम गृहा कुदेना समाते समंदर स्वेवर देवे वृंदान दिवं स्वाहा पूर्णागतमत्तमाञ्जोहोदे सर्ववै पूर्णागतेः सर्वमेवाप्नोदे अदो वयं पूर्णागतेः असाव वप्रदट्टद स्वाहा आज्यषेढम् इन्द्राय जगोमि स्वाहा तत्पात्रणादामादाय अग्नत्रपदा वेदत्रपदा देवत्रपदा ब्रह्माध्यात्रपदाम् अधिधर्म गतदेव दप्रदावेः अबाधवाल्लवान् यदा मृट्टावयावे वैत्रवत्रमेव या स्वाहा पुनमधवनमेव या स्वाहा राज्यान् दक्षिणायां दक्षिणावोत् राजान् वत्रपदप्रवया राक्षामिट्ट सर्वधे सर्वान् प्रमोक्ष्य ग्रन्थविसृज्य अद्वैत्प्रोक्ष्य अद्वैत्प्रोक्ष्य आप्यायन् धामा भोर्धामृतधामृतदिवङ्गस्य सुदोलो विट्टवेरय स्वाहा सुद्यान्दान् सुवधधनं सुद्यान्दान् देवसदनं बोधे पावत्वोद्धाग्रवालिप्य बोधे पादे लवदे लत्ता सर्वयज्ञ कथं भवेत् अग्निर्मारुयात् बोधे आदित्य स्वभौरवः आप आगट्टा बजाबो तारो अड्याद दादरा नेहरा एक गावसोद भारत ससवाद देरा है उसे मादरा है तत् पर शिक्षा जोड़ा आपो धरे दादरा है वो सब बेहतर स्व बालक वाक्य जानवे थे भगवान बज्ज्वल वह कायर वाजा हिंद देवदात प्रभा प्रकट स्वभावाद पुराम यद्य सकलम बत पे धर्मन से नारायणाय समप्यामे धर्मन से श्रीनिवासा प्रभत्व धर्मन से प्रभत्व ब्रह्मणेन महादामान महापणपाद्य प्रदान झोड़ पेक्लु उठार वह पणपाद्य प्रदान झोड़ जावा अज्वा भार निवेद यावे पुरा भार समप्यावे ब्रह्मणेन महादामान महा आधा देदे प्रमुक्त वजरः समप्यावे सुप्रीतः सुप्रणला वरदा बंगो ब्रह्मणेन महादामान महादासोदात्तार मृत्तापयावे तत्तं ब्रह्मात्मणवस्तो धर्मसे श्रीनिवासात्मणवस्तो సమస్త హోమముల ఫలితము స్వామివారికి చెందేట్టుగా ఈ హోమ కైంకర్యాన్ని సభక్తిగా నిర్వర్తించిన తరువాత జపరూపంలో విజ్ఞాపన చేస్తున్నారు. అగ్ని గాయత్రి జపరూపంలో జ్వాజ్వల్యమానంగా ప్రకాశించే అగ్ని భట్టారకుడు ఆనంద పారవస్యంతో ఈ హోమంలో తనవంతు భాగస్వామ్యాన్ని పంచుకుని దేవతలందరికీ హవిస్సులను ఆజ్యరూపంలో పంచి పరమానంద భరితుడవుతున్నటువంటి శుభవేళ యజ్ఞ రక్షకుడుగా భగవంతుడే సర్వస్వం కాబట్టి
ఆయనకే సమర్పించి ఆయనకే విజ్ఞాపన చేసి ఆయన ఎందే భక్తి కలిగేటట్లుగా అర్చకవరేణ్యులు విజ్ఞాపన చేస్తున్న శుభవేళ భక్తులమైన మనము గోవిందా అని పిలుద్దాం. యజ్ఞరక్షక గోవిందా గోవిందా, కురైవన్రమిల్లాద గోవిందా, కోడారై విల్లింసీరు గోవిందా అన్నది గోదాదేవి. ఆ గోదాదేవి యొక్క స్వప్న వృత్తాంతం వారణమాయిరం పూర్ణఫలంగా పిలువబడే నారికేళ్ల ఫలాలను కదిలిస్తూ సభక్తిగా నిర్వహించే కైంకర్యం. 1000 ఏనుగులతో మంగళవాయిద్యములతో స్వామి తరలివచ్చి వివాహమాడినట్లుగా కలని ఇలలో నిజం చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి గోదాదేవి స్వప్న వృత్తాంతం ఇక్కడ నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా వీక్షించే భాగ్యాన్ని పొందాం. భక్తులరా, తదుపరి కైంకర్యంగా పుష్పమాల పరివర్తనం. ఏ చెట్టుకు పూసినా ఏ కొమ్మకు లభించినా స్వామివారి కైంకర్యంలో వినియోగించబట్టమే పుష్పాలు కోరుకునేది, పుష్పం యొక్క ఆకాంక్ష కూడా. అందుకనే పుష్పమంటపమును పేర పొలుపు మీరు తిరుమల, రకరకాల పూలతోటి రాణించును తళతళ. పుష్పమంటపమును పేర పొలుపు మీరు తిరుమల, రకరకాల పూలతోటి రాణించును తళతళ. కొండమీది పూలన్నీ కొండలరాయని కోసం ఇతని సన్నిధానమందు ప్రతిరోజు మధుమాసం. శ్రీదేవి అమ్మవారికి అలంకరిస్తే అమ్మవార్లు ఎలా ఉన్నారు? పచ్చని పట్టు వస్త్రమును అలంకరించుకుని అందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. విచ్చిన పుష్పమాలికలు విధమున్ కనువిద్దు చేయగా, చూచిన వారికి చూచినంత భగవద్ అనుగ్రహం. భక్తులు నమస్కారం చేస్తుంటే స్వామి ఆనందిస్తాడు. అది వారి ఆధ్యాత్మిక సంస్కారంగా గుర్తిస్తాడు. ముచ్చట తీర్చు నీకు నిదెం రొక్కుచునుంటి మీ వెంకటేశ్వరా అని స్వామివారికి విజ్ఞాపన చేస్తుండగా మరొక దేవేరైనటువంటి భూదేవికి కూడా పుష్పమాలను అలంకరింపజేశారు. భూమాత కూడా స్వామికే సమర్పిస్తారు. ఎందుకంటే ఇది ఆదివరాహ క్షేత్రం. స్వామి సభక్తిగా తిరిగి ఆ పుష్పమాలను తాను అనుగ్రహిస్తూ వీక్షించే భక్తులందరికీ కూడా స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఇంతమంది భక్తులు వీక్షిస్తున్నారు. ఇంకెందరెందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా సందర్శించి ఆనందిస్తున్నారు కరతాళ ధ్వనులతో. వారందరి ఇంట శ్రీవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, శ్రీ వెంకటేశ్వర కటాక్షం వెలుగొందాలని విజ్ఞాపన చేసుకుంటూ ఒక తలంబ్రాల కార్యక్రమం, ఒక అక్షతారోపణం, ఒక శుభప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమాన్ని పసుపు వర్ణముతో కూడినటువంటి అక్షతలను స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తారు. 2 రమణుల మధ్య ముద్దుల రమణుడు వెంకట రమణుడు ఏకసింహాసనాసీనుడై నిర్వహించుకునేటటువంటి అక్షతారోపణ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షించి తదుపరి నీరాజనాన్ని దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. మంగళధ్వని మంగళప్రదంగా వినే భాగ్యం కలుగుతూ ఉంటుంది. తలంబ్రాల కార్యక్రమం అక్షతారోపణం విందాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అని ప్రపత్తితో వేడుకుంటూ స్వామివారి కటాక్షాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.
ఓం